జనరల్గా ఒక వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరూ ట్రై చేయని ఫీల్డ్లోకి వెళ్ళి ఆ ఫీల్డ్లో మంచిగా సక్సెస్ అయ్యి వాళ్ళ పిల్లల్ని కూడా అదే ఫీల్డ్లో పెట్టి వాళ్ళు సక్సెస్ అయినా అవ్వకపోయినా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ఎప్పటికైనా సక్సెస్ రావాలి అని ట్రై చేస్తూ ఉన్నదాన్ని నెపోటిజం అంటారు. అలాగే ఆ పిల్లల్ని నెపో కిడ్స్ అంటారు. సో ఎవరూ ట్రై చేయని ఫీల్డ్లో వాళ్ళ ఫ్యామిలీలో నుంచి వచ్చి సక్సెస్ అయిన వాళ్ళని స్టార్స్ అంటారు. ఆ స్టార్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ సొంత టాలెంట్ కూడా వాళ్ళు చేసిన మిస్టేక్స్ నుంచి నేర్చుకొని మంచిగా సక్సెస్ అయిన వాళ్ళని కూడా స్టార్స్ అనే అంటారు. బట్ ఒక స్టార్ సపోర్ట్ తీసుకొని వాళ్ళ సొంత టాలెంట్స్ ఏం లేకుండా వాళ్ళ స్కిల్స్ ఏమీ వాడకుండా స్టార్ సపోర్ట్తోనే హిట్స్ కొట్టాలి, స్టార్ సపోర్ట్స్తోనే ఎదగాలి వాళ్ళని నెపో కిడ్స్ అంటారు. సో జనరల్గా మన ఇండస్ట్రీలో 6 పెద్ద హీరోస్ ఉన్నారు. వాళ్ళే మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ప్రభాస్ గారు, అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, రామ్ చరణ్ గారు. ఈ టాప్ 6 హీరోస్ అందరూ నెపోటిజంతో వచ్చిన వాళ్ళే, అంటే బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళే. వాళ్ళ మహేష్ బాబు గారికి వాళ్ళ ఫాదర్ ఒక సూపర్ స్టార్, ఎన్టీఆర్ గారికి వాళ్ళ ఫాదర్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ ఇండస్ట్రీ పెద్దలు, రామ్ చరణ్ గారికి వాళ్ళ ఫాదర్ మెగాస్టార్, పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ అన్నయ్య మెగాస్టార్, నెక్స్ట్ అల్లు అర్జున్ గారికి వాళ్ళ ఫాదర్ ప్రొడ్యూసరు, ప్రభాస్ అన్నకి వాళ్ళ పెదనాన్నగారు స్టార్ హీరో. ఇలా ప్రతి ఒక్కళ్ళు నెపో కిడ్ ఆర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వచ్చిన వాళ్ళే. మరి ఒక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో వస్తే ఇంత సక్సెస్, ఇంత ఫ్యాన్ బేస్, టాలీవుడ్ నుంచి టాప్ 6 హీరోస్, ఇంటర్నేషనల్ వైడ్ ఫేమ్, ఇదంతా పాసిబులా అంటే డెఫినెట్లీ నాట్ పాసిబుల్ అనే చెప్పాలి. మనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదా నెపోటిజం ఎక్కడి దాకా పనికొస్తుందంటే మన ఫస్ట్ ఫిలిం ఆర్ ఫస్ట్ ఇనిషియల్ 2-3 ఫిలిమ్స్ వరకే పనికొస్తుంది. తర్వాత ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళు అంత పెద్ద స్టార్స్ అయ్యారు. జనరల్గా అందరూ ఏమంటారంటే వాళ్ళు స్టార్ హీరోస్, వాళ్ళ ఫాదర్ స్టార్ హీరోస్ కాబట్టే వాళ్ళు స్టార్ హీరోస్ అయ్యారని. అది డెఫినెట్లీ బ్లెండర్ అండి. ఎందుకంటే ఫాదర్ స్టార్ హీరో అయితే తనకి ఫస్ట్ మూవీ ఛాన్స్ ఆర్ ఇనిషియల్ మూవీస్కి ఛాన్స్ ఇప్పిస్తారేమో, కానీ నెక్స్ట్ నుంచి వాళ్ళ టాలెంట్ చూపించి జనాల్లోకి వెళ్ళి వాళ్ళు సక్సెస్ అయితేనే కదా ప్రొడ్యూసర్స్ మనీ పెట్టి లేదా డైరెక్టర్ స్టోరీస్ రాసి తీసుకెళ్ళేది. జనరల్గా ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో 2 సైడ్స్ ఉంటాయి. ఒకళ్ళు నెపో కిడ్స్, ఒకళ్ళు రియల్ స్టార్స్. రియల్ స్టార్స్ అంటే మన టాలీవుడ్ టాప్ 6 హీరోస్ డెఫినెట్గా. ఎందుకంటే వాళ్ళ కెరియర్ ఇనిషియల్లో వాళ్ళు చేసిన మిస్టేక్స్ని తెలుసుకొని దాన్ని అప్డేట్ చేసుకొని వాటి మీద వర్క్ చేసి జనాలకి ఎలా నచ్చితే తీయాలి, ఎలా మంచి స్టోరీలు రాయాలని తపనపడి వాళ్ళ హార్ట్ అండ్ బ్లడ్ పెట్టేసి తీసిన సినిమాలు చాలా మంచిగా సక్సెస్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్టీఆర్ గారు టెంపర్కి ముందు దాకా ఆయన మీద ఒక పేరు ఉండేది. ఏంటంటే జనరల్గా ఇండస్ట్రీలో ఏదైనా హిట్ పడితే ఆ ఫార్ములాని రీమేక్ చేద్దామని. పోకిరి తర్వాత కంత్రి, మగధీర తర్వాత శక్తి, ఇలా హిట్ పడిన సినిమాని చూసి అదే ట్రై చేద్దాం అనుకుంటారు అని చెప్పేసి. బట్ ఎన్టీఆర్ గారు ఆయన స్టార్ హీరో, స్టార్ కిడ్, ఆయన ఫస్ట్ ఇనిషియల్ ఫిలిమ్స్ వర్క్ అయ్యాయి. బట్ ఆ స్టార్ పవర్ అనేది ఆయన నెక్స్ట్ ఫిలిమ్స్కి సరిపోలేదు. ఆ నెపోటిజం అనేది ఆయన నెక్స్ట్ ఫిలిమ్కి సరిపోలేదు. టెంపర్ దగ్గర నుంచి ఆయన కొత్త స్టోరీస్ తీసుకొని ఆడియన్స్కి ఎలా ప్రజెంట్ చేయాలి, మనం మన మిస్టేక్స్ ఏంటో తెలుసుకొని దాని మీద ఎలా వర్క్ చేయాలి, ఇలా ఒక ఎన్టీఆర్ఏ కాదండి, మన టాలీవుడ్లో ఉన్న టాప్ 6 హీరోస్ ఇనిషియల్గా వాళ్ళ స్టార్ పవర్, వాళ్ళ ఫాదర్స్ పవర్ వల్ల ఛాన్సెస్ వచ్చి సక్సెస్ అయినా తర్వాత ఫెయిల్యూర్స్ ఫేస్ చేసి జనాలు రిజెక్ట్ చేసిన తర్వాత వాళ్ళ మిస్టేక్స్ని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు అప్డేట్ అయ్యి చాలా కష్టపడి కొత్త స్టోరీస్తో ముందుకు వచ్చి జనాల్లో మళ్ళీ సూపర్ హిట్ అయిపోయి ఇప్పుడు టాలీవుడ్కి టాప్ 6 పిల్లర్స్ లాగా నిలిచి టాలీవుడ్కే కాకుండా ఇండియన్ సినిమాకి కూడా చాలా గుర్తింపు తీసుకొచ్చారు. సో జనరల్గా ఇలా ఫాదర్ పవర్ లేదంటే స్టార్ పవర్, నెపోటిజం ఉంటే అన్ని పనులు జరిగిపోతాయి అనుకోవడం చాలా చాలా తప్పు. ఎందుకంటే నెపోటిజం అనేది మన ఫస్ట్ ఇనిషియల్ ఛాన్సెస్ దాకా పనికొస్తుంది, బట్ తర్వాత మాత్రం టాలెంట్ ఉంటే సక్సెస్ అయ్యేది. ఇది మన స్టార్ హీరోస్ అలాగే వాళ్ళ నెపోటిజం గురించి. బట్ కాయిన్కి ఇంకో సైడ్ ఏంటంటే నెపో కిడ్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఇంకా సక్సెస్ అవ్వకుండానే ఇంకా స్టార్ పవర్తోనే సక్సెస్ అవ్వాలి అని చూస్తున్నారు. వాళ్ళెవరో ఈ వీడియో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.